అందరికీ నమస్కారం. శ్రీ కేసిరాజు వెంకట చంద్రశేఖర్ గురువు గారు చెబుతున్న సంస్కృత వ్యాకరణ పాఠాలకి అందరికీ స్వాగతం. ఈరోజు పాఠానికి వెళ్లే ముందు ప్రార్థన. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణమామి మునిత్రయం. ఇప్పుడు ముందరగా మీకు సందేహాలు అని ఉంటే అడుగుతారా, లేకపోతే సందేహాలు లేకపోతే అతనికి ఏదో ఏం చెప్పాలో ఆలోచిస్తాం. హలో సార్, ఈయన వచ్చినట్టున్నారు కదా, పద్మ గారు వచ్చినట్టున్నారు. వచ్చారండి, అదే ఆవిడ వచ్చారు. తర్వాత సరే, ఫణికృష్ణ గారు బహుశా మ్యూట్ అయిపోయి ఉంటుంది. అంటే అదే కనెక్షన్ కుదిరింది. ఇవాళ తద్ధితలు కొత్త పాఠం చెప్తానండి. లేకపోతే మీ సందేహాలు ఉంటే, అంటే నేను రెండు అనుకున్నాను ఆప్షన్స్. అంటే మీరందరూ రాస్తున్నారు కదా, అవునండి, బాగా రాస్తున్నారు. అంటే ఈ క్లాస్ లోనే చిన్న చిన్న అది వినిపిస్తే ఎవరో చదువుతూ పోతే కరెక్ట్ చేయొచ్చు ఒకటి అనుకున్నాను. లేకపోతే సఖి శబ్దం చెప్పమంటే సఖి శబ్దం చెప్తాను, లేదా కొత్త పాటలో తద్ధితులు పడమంటే తద్ధితులు కొత్తగా. సఖి శబ్దము కానీ పతి శబ్దం అంటే కొన్ని శబ్దాలు అంటే మీకు సర్వనామ శబ్దాలు సుమారుగా అయిపోయాయి కదండి. అవునండి, ఆకారం ధాతువుల్లో విశ్వపా శబ్దం ఒకటి చెప్పాను. అవునండి, ఒక్కసారి విశ్వపా శబ్దం ఒకసారి ఫణికృష్ణ గారు విశ్వపా శబ్దం చెప్పగలుగుతారండి ఒకసారి? హలో గురుగారు, ఆ విశ్వపా శబ్దం చెప్పగలుగుతారా ఒకసారి? నేను సహాయం చేస్తాను, మేము పరీక్షగా కాదు. విశ్వపా ప్రాతిపదిక మొదలెట్టండి. మీరు ఎలా మొదలెడతారు? లేకపోతే పద్మగారైనా పర్లేదు, ఎవరో ఒకరు చెప్పండి, ఇద్దరు గని. ఆకారాంత పుంలింగ శబ్దం విశ్వం పాతి విశ్వపా అనే శబ్దము. హలో, విశ్వపాహ విశ్వపౌ మొట్టమొదట చెప్పండి ఒకసారి. విశ్వపాహ చెప్పండి. విశ్వపా ప్రాతిపదికము కదా. అవును, విశ్వపా ప్రాతిపదిక రానండి. అంటే ఎవరో వాళ్ళు ఎందుకో స్పష్టంగా వినపడలేదు నాకు. విశ్వపా అనేది ప్రాతిపదిక అండి కదా. అంటే ఉత్పత్తి వ్యుత్పత్తి చెప్పకలేదు చెప్తున్నా. విశ్వం పాతి చెప్పండి ఒకసారి అనండి అమ్మా, ఎవరో ఒకళ్ళు అనండి. విశ్వపా అని అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా ఇది విషప తావంతం అనుకోవద్దు కదా. అంటే శబ్దం కాదు, అంటే ధాతువులో సహజంగా ఆకారం ఉంది అంతే కదా. అంతేగాని ఇది టాపు డాపు చాపులు ఏమి చేయలేదు. అంచేత ఆకారాంత పుంలింగం అంటే మనం పుంలింగాలన్నీ ఆకారాంతాలు ఉంటాయి, లేదా విసర్గ ఉంటుంది, దీర్ఘాలు ఉంటాయి స్త్రీలింగాలు, అలాగే విసర్గ కనిపిస్తే నపుంసలింగం, అదే అనేటువంటి భ్రాంతి అక్కర్లేకుండా చెప్పడం. మనహ శబ్దం ఉందని విసర్గ ఉంది, రామహాలో కూడా విసర్గ ఉంది కదా. అవునండి, అయితే అకారాంతాలన్నీ పుంలింగే ఉండక్కర్లేదు. రాజన్ శబ్దం ఉంది, రాజా గుణి నకారాంత శబ్దాలన్నీ గమనించండి. మరి రాజా అనే ఉంటుంది కదా, అంటే ప్రథమ ఏకవచనంలో రాజా రాజానో రాజాన కదా. అవునండి, అలాగే ఆత్మ ఆత్మానో ఆత్మన, అలాగే ఇన్ని ప్రత్యంతాలు గుణి గుణి గుణినో గుణి ఇలాంటివి చూశారు కదా, చాలా చూశారు కదా. ఇవన్నీ కూడా పుంలింగం అనేటువంటి సాధారణంగా చెప్పడం తప్ప మనం దేని దాన్ని చూస్తాం. ఇంతకీ
విశ్వపా శబ్దం చూడండి మాస్టర్, చెప్పండి. విశ్వంపాతి అర్థాన విశ్వపా అని ఆకారం అంతా పుంలింగ శబ్దం. హలో అవునండి. చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి అమ్మా, మీరు కానీ ఫణికృష్ణ గారు ఇద్దరు చెప్పండి కలిసి. విశ్వపాశం సుప్రచయం చేశారు, విశ్వపాహ అవుతుంది. అంతేనండి. సుప్రత్యయానికి ఇది టాప్ ప్రత్యయం. స్త్రీలింగంలో అయితే హల్నియాభ్యా అని చెప్తున్నాం కదండి. హల్లు కంటే పరంగా ఉన్న నీ అంటే నీ పుంగేషి పరంగా ఉన్న టాప్ డాప్ చాపల కంటే పరంగా ఉన్న అంటే స్త్రీలింగంలో. కానీ స్త్రీలింగం అంటే ఈకారాంత ఆకారాంతాలు కదండి. గౌరీ చదురు ఎంత నీ పని ప్రత్యయం అనుకున్నాం కదా, నీ పుంగేషి నీను. అలాగే టాప్ చాపలు అనుకుంటున్నాం కదా స్త్రీలింగాల ప్రత్యయాలు సాధారణంగా. వాటికంటే గాని అలాగే హలంతమైన శబ్దం మరుత్తు జలము ఇలాంటి హలంత శబ్దాలు ఉన్నాయి కదా. రాజన్ను మనస్సు సకారాంత నకారాంత ఏదైనా హల్లు కంటే పరంగా ఉన్నటువంటి ఆ సుప్రత్యయం హల్లు కంటే గాని దీర్ఘమైన నీ పుంగేషిలో టాప్ చాపల కంటే పరంగా ఉన్న సుప్రత్యయం అయితే లోపిస్తుంది. ఈ విశ్వపాలో ఇవేం లక్షణాలు లేవు కదా. హల్లు కాదు, ఎంతము కాదు, ఆబంధం కాదు, సుప్రత్యయం రూ వచ్చి విసరగొస్తే విశ్వపాహ కదా. ద్వివచనంలో విశ్వపా అవు ఉంది కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఒక్కసారి స్టెప్స్ చెప్పండి. మొట్టమొదటి విశ్వపా అవు ఉన్నప్పుడు సౌందర్యం రావాల్సి వస్తుంది కదా ముందర బేసిక్ గా. నాదిచ్చి సూత్రం వల్ల మొట్టమొదట దీర్ఘసంధికి అవకాశం ఉంది లేదా? అకాహ సవర్ణే దీర్ఘాన్ సూత్రం చేత దీర్ఘానికి అవకాశం ఉందా లేదా? దీర్ఘానికి లేదు. ఇంకేమున్నది ఇక? కాదు, వృద్ధిరేచకి ప్రాప్తి ఉంది. పొరపాటు వృద్ధిరేచకి ప్రాప్తి కదా మొదట. వృద్ధిరేచకి ప్రాప్తి ఉంటుంటే తర్వాత ప్రథమయో పౌరసవం దీర్ఘ పడుతుందా లేదా? అవునండి పడుతుంది, కానీ నాదిచ్చి వల్ల రాదు. ఒకసారి చూడండి, అది ప్రథమయో పౌరసవర్ణ చూడండి ఒకసారి, సూత్రంగా అర్థం చెప్పండి. అకహ అనే అన్నాడు. అకహ అంటే హ్రస్వంకే లిమిట్ చేయలేదు. హక్కుల కంటే ప్రథమాద్వితీయ అచ్చుల పరంగా ఉండాలంటే అకారం కావచ్చు, ఆకారం కావచ్చు, ఈకారము ఈకారం హక్కులంటే 5 అక్షరాల దాకా వెళ్తాయి కదా. అన్నిటికంటే పరంగా ఉన్న ప్రథమ ద్వితీయ సంబంధమైన అచ్చు పరంగా ఉండడం అంటే 6 చోట్ల పరంగా ఉంటుంది. సంబోధనలు అయితే ఇంకా ఎక్కువ, సంబోధన అయితే ఇంకా 9 చోట్ల ఏదో ఉంటుంది కదా. అయితే సుప్రత్యయం తీసేస్తే సుప్రత్యయం అజాది ప్రత్యయం కాదు కదా. అంటే ప్రథమ ఏకవచనం సుప్రత్యయం తీసేస్తే మిగతా ఎన్ని ప్రత్యయాలు ఉంటాయి? 5 ప్రత్యయాలు ఉంటాయి కదా. సంబోధన కలుపుకుంటే ఇంకొక 2 ప్రత్యయాలు అడుగుతాయి. సంబోధన కూడా సుప్రత్యయం తీసేయాలి కదా. అంటే 7 చోట్ల మాత్రమే మీకు ఈ ఏంటి ప్రథమయోహ పౌరసవం దీర్ఘ సూత్రంగా అవకాశం ఉంది. అర్థమైంది కదండి. ఇక్కడ మరి అక్కే కదా ఉంటా. విషప అన్నప్పుడు అక్కే పరంగా ఉన్నది, దానికి అవు అంటే ప్రథమ సంబంధమైన అచ్చు అంటే అవు పరంగా ఉంది కనుక ఇక్కడను ద్వివచనం కూడా ఒకేసారి దృష్టిలో చూడండి. ద్వివచనం కూడా అంతేగా విషప అవు అని ప్రత్యయం, అవుట్ అని ప్రత్యయం కదా అక్కడ కూడాను. ఆ 2 ఒకే దృష్టిలో చూడండి, తేడా లేకుండా. ఇట్లా సంబోధనలో కూడా ఆ 2 ద్వివచనాలు 3 ద్వివచనం ఒకేసారి చూడండి. విషప అవు అన్నప్పుడు మనకి ఇప్పుడు ఏమొస్తున్నారు? ప్రథమయోహ పౌరసవర్ణ సూత్రం చేత వచ్చే అవకాశం ఉంది కదా. ఉంటే తర్వాత ఏం జరిగింది? దాన్ని బాధించి నా ఆదిత్య అంటే ఏం చెప్పుకున్నాం మనం? అకారం అకారం కంటే అంటే హ్రస్వం కావచ్చు, దీర్ఘం కావచ్చు కదా. దానికంటే ఇచ్చు పరంగా ఉన్నట్టయితే పౌరసవం దీర్ఘం రాదు. అంటే ఇక్కడ అకారం కంటే ఇచ్చే పరంగా ఉంది కానీ పౌరసవం దీర్ఘం రావట్లేదు కదా. అయితే అదే దీర్ఘాలు చేస్తే ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఇది కూడా అంటే నాదిచి సూత్రంలో ఆత్తని పదం అంటే హ్రస్వాకారం అనే లిమిట్ లేదు కదా. నాదిచ్య సూత్రం ఒకసారి అర్థం చెప్పండి.
ఆత్ ఇచ్చి అదేనమ్మా ఆత్ అంటే అత్తుకి ఇచ్చి పరంగా ఉన్నప్పుడు అదేనండి ప్రథమ అత్తుకి అంటే హ్రస్వం లిమిట్ చేస్తున్నారా హ్రస్వ దీర్ఘాలు రెండు అది అడుగుతుంది హ్రస్వ దీర్ఘాలు రెండు అండి రెండు వస్తాయి అదే అంటుంట రెండు అంచేత ఒకసారి చూడండి మీ సందేహం వస్తే అంటే మీ దగ్గర బుక్ ఉన్నది కాదు వేదాంత పద్మ గారి దగ్గర ఉందేమో ఉందండి ఒకసారి చూడండి అమ్మ స్పష్టత గురించి ఆ మిక్సీ ఎవరో ఆపుమని చెప్పండి లేదంటే వాడిని మ్యూట్ చేయండి మాస్టరు. హలో అవర్ణము కంటే అని ఇచ్చారండి. అంతే కదమ్మా, అవర్ణము కంటే అంటే మరి ఆ నిషేధం ఇక్కడ కూడా పడుతుంది కదా. నాదిచ్చి అనేది రామ అన్నప్పుడు పడుతుంది, ఇక్కడ విషప అన్నప్పుడు కూడా నాదిచ్చి సూత్రం చేత నిషేధం తగులుతుందా లేదా? అయితే ఇక్కడ నిషేధం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, దీర్ఘ జసిచాను సూత్రం మాస్టారు. సూత్రం ఏంటి? బహుశా పద్మగారి దగ్గర పుస్తకం ఉందేమో. ఉందమ్మా పుస్తకం ఉందిగా మీ దగ్గర? ఒకసారి చదవండి అమ్మా. దీర్ఘాత్ జసిచ. దీర్ఘాత్ చెప్పండి. దీర్ఘాత్ పరస్య దీర్ఘాత్ జసి ఇచిచ పరే. అంటే ఏమైంది, మీకు జస్సు పరంగా ఉన్నా దీర్ఘం కంటే జస్సు పరంగా ఉన్నా ఇచ్చు పరంగా ఉన్నా. ఇచ్చు అంటే మనకి ఏమొస్తాయి, ప్రథమ ద్వితీయలో ఇచ్చు ప్రత్యారంటే అవ్వ ఒకటే వస్తుంది కదండి. అంటే ఏమొస్తుంది మనకి ప్రథమ ద్వితీయులు ఇచ్చని పేద చెప్పేసారు, అన్ని ప్రత్యాహారంలో అన్ని అక్షరాలు ఉన్నాయని. కానీ ప్రథమ ద్వితీయులు ఇచ్చంటే ఏమున్నది, అవ్వ ఒకటే ఉంది కదండి. అవ్వ ప్రస్తుతానికి ఇచ్చంటే ఇచ్చి చేత మనం అవ్వ ఒకటే గ్రహిస్తాం కదా. అంటే తర్వాత ఏదైనా విశేషాలు వచ్చే తర్వాత భవిష్యత్తు అయితే ప్రస్తుతం దాకా మనకు తెలిసింది రామ ఔ ప్రత్యయంలో ఈ 6 ప్రత్యయాల్లో 6 అంటే సుట్ ప్రత్యయం తీస్తే 5 ప్రత్యయాల్లో ఔ ప్రత్యయం ఒకటే మనకి ఇచ్చిజా గ్రహిస్తున్నాం, అంతే కదా. ఇప్పుడు దీర్ఘాత్ జసిచ, దీర్ఘము కంటే ఇచ్చు పరంగా ఉన్నా జస్సు పరంగా ఉన్నా ప్రస్తుతం మనం జస్తాగా వెళ్ళట్లేదు కదా మనం. ఇప్పుడు ఇచ్చే పరంగా ఉంది కదా. అంటే అక్కడ ఏం చెప్పవచ్చు, ఇక్కడ విశ్వపాప సవన్నప్పుడు నాదిచ్చే సూత్రమో నిషేధం వస్తుంది కదా. దీర్ఘాజసిచ కూడా వస్తుంది, అది గమనించండి. రెండు నిషేధ సూత్రాలు రెండు పడుతున్నాయి ఇక్కడ. స్పష్టంగా చెప్పండి, అర్థమైతే గట్టిగా అనండి. అవును కదా, నిజమే కదా. ఏం సుబ్బారావు గారు అర్థమవుతుందండి? శేఖర్ గారు అంటే ఒకటి ప్రథమయోహో పూర్వ సవర్ణం ఫస్ట్, అది తర్వాత నాదిచ దాన్ని బాధించి ఇది ఇప్పుడు నాదిచా కదండి మీద నాదిచ్చి మీరు ఇచ్చా అంటే నాదిచ్చి అని సూత్రం చేత అది బాధించి దీర్ఘ జసిచ వస్తుంది. ఇప్పుడు దీర్ఘ జసిచ కూడా నిషేధ సూత్రమేనండి. నిషేధిస్తున్నామా? ప్రథమ పూర్వ సవర్ణకి రెండు నిషేధ సూత్రాలు. ఎవరో ఒకళ్ళక్కడ పద్మ గారు నాదిచ్చి నిషేధ సూత్రమే, దీర్ఘ చేస్తే రెండు నిషేధాలు చెప్పండి సార్ అక్కడ. కొంచెం వాయిస్ పెంచడం వినబడట్లేదు. పూర్వ సవర్ణ దీర్ఘ సంధి కాకుండా వృద్ధి వస్తుందని ఇచ్చారండి. అది వదిలేసండి అమ్మా, వృద్ధి వస్తుందని మీరు ఎలా చెప్తారు? దీర్ఘాజసిచా సూత్రం ఏం చెప్పాడు? దీర్ఘాజసిచా సూత్రం కూడా దీర్ఘం కంటే ఇచ్చు పరంగా ఉన్నా జస్ పరంగా ఉన్నా పూర్వ సౌందర్ఘం రాదు అని నిషేధ సూత్రం అని చెప్పండి, అంతే. మీరు చదవండి సరే, చదవండి సూత్రం చదవండి. ఒకసారి మిల్లి ఒక్కో పదం చదవండి, మనందరికి వినపడదు కదా ఎదుర్కొందా. దీర్ఘాత్
దీర్ఘాత్ జసి ఆ. ఇచి చ పరే ఇచి నా జసి చ పూర్వ పరే సవర్ణ అనేనా? దీర్ఘః. ఒకసారి ఏమన్నా ఇచి ఇచి. అదే ఇచి దీర్ఘాత్ జసి ఇచి చ పరే అంటే జస్సు పరంగా ఉన్న ఇచి కూడా జసి అంటే జస్సు పరంగా ఉంటే జసి పరంగా ఇచి ఉన్న చ పరే ఇచ్చు పరంగా ఉన్నా కూడా కూడా నా పూర్వ సవర్ణ దీర్ఘ నశ్యాత్. పూర్వ సవర్ణ దీర్ఘ నస్యాత్. ఉమ్. నవీన్ గారు భ్రాంతి పడద్దు. మహోదయ. అంటే ఇది కూడా పూర్వ సవర్ణ దీర్ఘాన్ని నిషేధిస్తుంది సూత్రం ఇది. ఎందుకు మనకు ఆల్రెడీ నాదిచ్చే సూత్రం ఉంది కదా, ఆ సూత్రం ఏం చేస్తుంది మనకి? హ్రస్వంలో బాధిస్తాం. అది హ్రస్వం అని అక్కలే కదండి మనకి. అంటే ఏదన్నా అంటే ఇప్పుడు ఈ నాదిచ్చే సూత్రం ప్రస్తుతం మనకి విశ్వప ఉన్నప్పుడు ఏది సరిపోతుంది మనకి? నాదిచ్చే సరిపోతుందా లేదా? సరిపోతుందండి, సరిపోతుంది. మరి ఇదెందుకు ఈ దీర్ఘం? ఇదెందుకు దీర్ఘ జసిచ అనేటువంటిది? విశ్వపాలో దీర్ఘం కదండి, అది మామూలుగా రామశబ్దం వాటికి చెప్పుకున్నది కాబట్టి హ్రస్వానికి అని చెప్పారు, ఇది దీర్ఘానికి అయ్యి ఉంటుంది. చెప్పలేదు నాదిత్యం, అందుకనే చెప్తాను. కాదమ్మా వినండి, నాదిత్యం సూత్రంలో అందుకనే ఆత్తన్ అంటే తవరకణం కాదు, హ్రస్వకారం అవ్వలేదు అది. సూత్రం చెప్పిస్తాను మీ 2 నిమిషాలు కూడా. దీర్ఘ ఆకారం అకారం ఎక్కాలి రెండు కదమ్మా. ఆత్మ అంటే అర్థం ఏం చదివి ఒకసారి చదవండి అమ్మా. నాదిచ్చే సూత్రంగా అర్థం చదవండి ఒకసారి పద్మ గారు. అవర్ణాత్ అని అన్నాడు కదా, చదవండి అమ్మా. అవును కాదు, నాదిచ్చే సూత్రంగా అర్థం చదవండి. అదే చదువుతున్నాను. అవర్ణము కంటే పరమకున్నప్పుడు పూర్వ దీర్ఘం రాదు అంటే సంస్కృతంలో లేదమ్మా మీదే టెక్స్ట్. అంటే అందులో సంస్కృతంలో ఆదిచి నా పూర్వ సవర్ణ దీర్ఘ అని ఇచ్చారు. అవునా, వృత్తి రాయలేదు సంస్కృతంలో, వృత్తి రాయలేదా? నా ఆతిచి. అవును, పదవి భాగం చేశారు తర్వాత. అంటే ఇది సిద్ధాంత కౌముద ఇలాగే రాశారండి. ఇది సిద్ధాంత కౌముద. అవును, సిద్ధాంత కౌముద వృత్తి సూత్రంగా అర్థం రాశాడమ్మా. నాదిచ్చే సూత్రంగా అర్థం ఏం రాశారు చెప్పండి మాస్టర్. అది లఘు సిద్ధాంత కౌముది అండి, తెలుగు వ్యాఖ్య ఉన్నది. ఏ వ్యాఖ్య ఉన్నా మనకి అవర్ణ ఆత్ అంటే అర్థం చెప్తారమ్మా. చెప్పండి. ఆత్ అంటే అవర్ణమే, సందేహం లేదు. అంటే బోత్ హ్రస్వం తిరిగాయి, 2 సవర్ణాలు 2. అంటే అవర్ణం అంటే అదేనమ్మా, అత్తనే బిగించట్లేదు కదా. అంటే ఎందుకు ఈ సూత్రం చెప్పాడో భవిష్యత్తులో తెలుస్తుంది. ప్రస్తుతం మరి 2 సూత్రాలు అక్కర్లేదు, ఉన్న నాదిచ్చే సరిపోతుంది కదా. ఈ సూత్రం జస్సుకి కూడా చెప్పడానికి చెప్పారేమో. జస్సుకి అయితే జసిచా బాగా చెప్పారమ్మా. అప్పుడు జసిచా అని చెప్తే సరిపోతుంది కదా. చా అక్కలే కదా. ఇప్పుడు దీర్ఘాత్ జసి అంటే చాలు కదమ్మా, బాగా గ్రహించారు. దీర్ఘ జసి చా అక్కర్లేదు కదా. జస్సులో మాత్రమే నిషేధం తెచ్చుకుంటే జస్సు పరంగా ఉన్నప్పుడు చాలు కదా. మళ్ళీ చా అని పదం తెచ్చుకుని ఇచ్చని పదం తెచ్చుకోకలే కదా. హలో, అర్థమవుతుందమ్మా? అర్థమైందండి. మానస్ గారు, నాదిత్యని సూత్రం ద్వారానే ఆకారానికి అని చెప్పారు కదా. ఇప్పుడు ప్రత్యేకంగా దీర్ఘాత్ అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? చెప్పుకోవాల్సిన పని లేదు కదండి. ప్రస్తుతం లేకపోయినా ఈ సూత్రం ప్రారంభించారు కనుక ఈ సూత్రం చేత చెప్పేసుకున్నాం. ఈ సూత్రం ఎందుకు ప్రారంభించారో ముందు తెలుస్తుంది మీకు. అర్థమైందా? అలాగే. అంటే ఉదాహరణగా పోనీ ఇప్పుడే చెప్తాను మీకు. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు దీర్ఘాంత శబ్దం చెప్పండి ఫణికృష్ణ గారు. రమా రమా అన్నప్పుడు కూడా నాదిచ్చే సరిపోతుంది కదండి. రమా అవ్వ అన్నారు అనుకోండి, అక్కడ కూడా నాదిచ్చే సరిపోదా?
అప్పుడు కూడా రమ సరిపోతుంది. ఉన్నప్పుడు కూడా రమ అంటే అవర్ణం అంటే ఆ ఉన్న అవర్ణమే కదండి అది. అవునండి, అవును. అవునండి. మరి రమ అవ్వు అని చెప్పడం కాదు కదా మీరు. రమ ఉన్నప్పుడు నాదిచ్చే సూత్రం చేత నిషేధం వచ్చేస్తుందా రాదా? వచ్చేసింది దీర్ఘమైన వస్తుంది. అంటే ఇక్కడ ఇక్కడ అష్టాధ్యాయులో ఇంకొక ఉదాహరణ ఇచ్చారండి. అక్కర్లేదమ్మా, మీరే చెప్తారు. అష్టాధ్యాయ వదిలేసేయండి, మీరు చెప్పండి, మీరు ఊహించి. మణికృష్ణ గారు, నవీన్ గారు, శేఖర్ గారు, ఎవరైనా ఇప్పుడు ఫోన్లేండి. మీరు ఆలోచన లేనిసేపు మరి గౌరీ అవుంది అనుకోండి, వధువు అవుంది. హలో, వాటికి దీర్ఘాజ్యసిచ వస్తుందండి. వాటికి అక్కడ మరి అక్కడ నాదిచ్చి అంటే అక్కడ గౌరీ ఉన్నప్పుడు గౌరీ రూపం ఉంటుంది తప్ప పూర్ణ సౌందర్యం రావట్లేగా. వధువు ఉన్నప్పుడు వస్తుందా? అంటే అక్కడ ఎలాగైనా పూర్వ సౌందర్యాన్ని నిషేధం చెప్పుకోవాలా వద్దా? అక్కడ నాదిచ్చి నిషేధం చెప్పలేము కదా. అత్తనద్దు, మీరు అత్తని మర్చిపోండి. ఆత్తో అనద్దు, అవర్ణం అనేసి మళ్ళీ అత్తో ఆత్తులు అంటారు మీకు. ప్రస్తుతంలో మనకి ఈ విశ్వప ప్లస్ అవ్వు అన్నప్పుడు అర్థం అవుతుందండి మీకు. విశ్వప అన్నప్పుడు నాదిజీ సూత్రం చేతనే పూర్వ సౌందర్యం నిషేధం చెప్పేయచ్చు. దీర్ఘాజసిచ ఇంకో సూత్రం ఆవశ్యకత లేదు మనకి. గౌరీ అలాంటి వాటిలో వచ్చినప్పుడు దీర్ఘాత్ చెప్పచ్చు. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, శేఖర్ గారు ఉన్నారండి? వినిపిస్తుందా? ఉన్నాను సార్. శేఖర్ గారు ఉన్నాను సార్. ఈ శారద, మీకు డిఫరెన్స్ గమనించారా మాస్టారు? అంటే కానీ అక్కడ నాదిచలో అక్కడ హ్రస్వాకారం వరకే నిషేధం ఉన్నట్టుంది సార్. అదే కాదు శేఖర్ గారు, భ్రాంతి పడద్దు. అంటే ఒకసారి వినండి, మళ్ళీ చెప్పాను, మీరు అర్థం. గౌరీ వధువుల దగ్గర నిషేధ సూత్రం ఏం చెప్పుకోవాలి? గౌరీ వధువుల దగ్గర దీర్ఘాత్ జసిచ చెప్పుకోవాలి. అది సరే, నాదిచ్చి సూత్రం చేత నిషేధం చెప్పలేం కదా, అది చెప్పండి. అవర్ణం లేదు, అది అవర్ణంకే నిషేధం. అవర్ణం ఉన్నప్పుడు మాత్రమే ఆ నిషేధం వర్తిస్తుంది. పద్మ గారు వచ్చారమ్మా, మీరు వివరించి, మీకు అర్థమైందమ్మా? అర్థమైందండి. ఇప్పుడు మనకి మామూలుగా ఈ రమా శబ్దం గాని ఈ విశ్వపా శబ్దం ఏ లింగం వదిలేసాం, మన లింగాల గురించి ఏం తీసుకోలేదు ఇతను కదా. మరి అక్కడ కూడా అవర్ణము కంటే అంటే అవర్ణం అంటే హ్రస్వం కావచ్చు, దీర్ఘం కావచ్చు. దానికంటే ఇచ్చంటే మనకి ఔప్రత్యం ఉంటే కదా ప్రస్తుతం కనిపిస్తున్న ప్రత్యయం. కనుక అక్కడ మనం ఏం చెప్తాం? రామ శబ్దానికి ఒకవేళ చెప్పాం, రామ అవర్ణ కూడా ప్రథమయో పూర్వసవర్ణ సూత్రం పూర్వసవం దీర్ఘం వస్తుంటే నాదిచ్చి అంటే అవర్ణం కంటే ఇచ్చు పరంగా ఉంది కదా, నిషేధించా సరిపోతుంది. వృద్ధి చేసుకోవడం సమస్య లేదు కదా. అదే రకంగా రమా శబ్దం తీసుకున్నాం అనుకోండి, ఆకారాంతం, దానికి ఔప్రత్యం చేసిన రమా ప్లస్ అవు ఉందనుకోండి, కాసేపు ఉన్నట్లయితే అక్కడ కూడా వస్తుంది కదా. నాదిచ్చే సూత్రం పడ్డం అభ్యంతరం లేదు కదండి. సుబ్బారావు సార్ చెప్పండి అమ్మా, మీరు పద్మ గారు, శేఖర్ గారు, పద్మ గారు, శారద చాలా మంది ఉన్నారు. కొంచెం వాడికి అర్థమైతే, అంటే నాకు తెలియట్లేదు ఇది, అంటే వాడికి వినబట్లేదు, కనబట్లేదు. ఇప్పుడు నాదిచ్చి సూత్రం ప్రకారం అకార ఆకారాలకు మాత్రమే నిషేధం విధించబడింది. అకార ఆకారాలకు మాత్రం నిషేధం ఉంటారు. అకార ఆకారాలకు అది కాదు మాత్రం ఏమిటో నాకు అర్థం కాలేదు. అకార ఆకారాలకని అంటే అకారం కంటే అని మీ ఉద్దేశంలో అలా వద్దమ్మా.
అకారాలు అంటే వాటికి అవి వచ్చినప్పుడు వాటికి పరంగా ఇచ్చి ఉన్నప్పుడు మాత్రమే నిషేధం విధించబడిందండి. మాత్రమే అంటే అదే అది సరిపోతుంది కదా మరి. మాత్రమే అని మాత్ర శబ్దం వాడక్కలే మీరు. అలాగే సరే ఆకార కంటే పరంగా ఇచ్చు పరంగా ఉంటే రామ అవ్వు వస్తుంది, రమా అవ్వు కూడా వస్తున్నారా చెప్పండి? అవునండి వస్తుంది. అవునండి అది కూడా ఇందులోకి వస్తుంది. విషప అవ్వు కూడా అవుతుందా లేదా చెప్పండి? మూడును అవుతుందండి. అవుతుందండి. సుబ్బారావు అవుతుంది సార్. శేఖర్ గారు మీకు అర్థమైందండి? అవుతాను సార్. అంటే మీరు రామ అవ్వన్న రమా ఏదంటే రామ అవ్వన రమా శబ్దం కంటే రమా కంటే ఆకారం శీలింగా ఉంటుంది. దానికంటే పరంగా అవున్న విషప లాంటి పుల్లింగ ఆకారాలైన మూడిటికి కూడా పౌరసౌందర్యకం రావాల్సి వస్తుంటే నా ఆదిత్యాన్ని సూత్రం చేత అవర్ణం అంటే అకారాకారాలకి కంటే పరంగా ఇచ్చంటే ఔపరత్యం పరంగా ఉంటే పౌరసౌందర్యకం నిషేధించబడుతోంది. 3 చోట్ల కామన్ కదా? ఈ మూడు ఒకే చూడండి, అది ఏ లింగంలో ఉందో మనకు ఎక్కలేదు కదా. లింగంతో సంబంధం లేదు. అయితే తర్వాత మీకేమిటి కొంచెం భవిష్యత్తు మీకు తెలియగనక నేను చూస్తున్నాను. గౌరీ అవు ఉందనుకోండి, అలాగే వధువు అంటే ఈకారాంత శబ్దము ఊకారం శబ్దాలు ఉన్నాయి కదండి. మరి గౌరీ అవు అన్నప్పుడు ఏం రావాలి? యణాదేశం రావాలి. యణాదేశం వస్తుంది అల్టిమేట్ కదా మరి. మరి గౌరీ అవు అన్నప్పుడు వధువు అన్నప్పుడు ఈ ప్రథమయో పౌరసవన్నః అని సూత్రంకి అవకాశం ఉందా? వచ్చే అవకాశం ఉందా లేదా? ఆ పౌరసౌందర్యాన్ని బాధించాలి కదండి. బాధించాలంటే ఉన్నటువంటి సూత్రం సరిపోదు మనకి. గౌరీ ఒకసారి అది వినండి అమ్మా. గౌరీ అవ్వు అన్నప్పుడు వధువు అవ్వు అన్నప్పుడు అంటే అవే కాదు, బహువచనంలో అయినా సరే జస్పరంగా ఉన్నా కూడా అన్ని చోట్ల కూడా మీకు అంతే కదా. హలో చెప్పండి సార్, వింటున్నాను. అదే మీకు అర్థం అవుతుంటే నేను కొంచెం ఎదురుకి వెళ్తాను. పౌరసౌందర్యం నిషేధం చెప్పడానికి గౌరీ అవ్వు అన్నప్పుడు, అలాగే వధువు అవ్వు అన్నప్పుడు, అలాగే బహువచనంలో ఏమొస్తుంది? గౌరీ గౌరవ్ గౌర్య అని అవుతుంది కదా అక్కడ కూడాను బహువచనంలో. రూపం గౌరీ అవుతుంది. మరి అక్కడ కూడా మరి గౌరీ ఉన్నప్పుడు ప్రథమయోహ పౌరసవర్ణ సూత్రంగా అవకాశం ఉందా లేదా అక్కడ? అక్కడికి పరంగా ఉంది కాబట్టి అవుతుంది. అవును, అదే అంటూ ఉంటాను నేను. అయితే తేడా గమనించండి. ద్వితీయ బహువచనంలో మాత్రం మీకు ఏం జరుగుతుంది? గౌరీ ప్లస్ అస్సు అంటే పౌరసౌందర్యం వస్తోంది. గౌరీ రూపం కదండి ద్వితీయ బహువచనంలో. వధువు శబ్దం ద్వితీయ శబ్దాలు ఒకసారి చెప్పనమ్మా కౌముది. అలాగే వధువు శబ్దంకి జస్పరిచయం చేసిన వధువు ఇది ఒకటే కాదు. మాతృ శబ్దం తీసుకుంటే స్త్రీలింగల రుకారాంతాలు కూడా తీసుకుంటే పితృ అవుతుంది కదమ్మా. అంటే పౌరసౌందర్యం రుకారాంతాలు కూడా వస్తుంది కదా. మాతృశబ్దం అంటే మరి దీర్ఘాలు హ్రస్వాలని కాదు, దీర్ఘాల దగ్గర గమనించండి. మాతృ పితృ శబ్దాలు తీసుకోకపోయినా ఈకారం తూకారం దగ్గర మీకు జస్ దగ్గర కూడా పౌరసౌందర్యం రావట్లేదు, ఎడాదేశమే వస్తుంది. గౌరీ గౌర్యో గౌర్య చూడండి. వధూహు వధ్వో వధ్వః కదా. మరి అక్కడ పౌరసౌందర్యం నిషేధించడానికి సూత్రం ఏముంది? మరి నాదిజ్ఞ సరిపోదు కదా. అదేం తీసుకోవాలి? దీర్ఘాది జసిషాన్ సూత్రం తీసుకుంటే ఈ సూత్రం ఏం చెప్తుంది? దీర్ఘం కంటే పరంగా ఇచ్చున్నా కూడా జస్ పరంగా ఉన్నా సరే పౌరసౌందర్యం రాదు. అర్థమైందండి? ఎలాగా ఈ సూత్రం ప్రారంభిస్తున్నాడు గనక విశ్వప ఉన్నప్పుడు ఇదే కొత్త సూత్రం తీసుకోవచ్చు కదా. ఎలాగా దీర్ఘం కంటే చెప్పినప్పుడు అంటే మీరు ఆలోచిస్తే అర్థం ఏంటన్నమాట, రామ శబ్దం ఒకవేళ అవర్ణం అని చెప్పినా అది హ్రస్వకారంగా లిమిట్ అయ్యేది అనిపిస్తుంది కదా. మీరు అల్టిమేట్ గా చూసుకుంటే అల్టిమేట్ గా ఏమనిపిస్తుంది మీకు?
అంటే ఒకసారి సుబ్బారావు చెప్పండి. సుబ్బారావు అర్థం ఏంటండి? నవీన్ అర్థమైందండి. శారద అర్థమైందమ్మా? శేఖర్ గారు, మూర్తి సుబ్బారావు మీకు అర్థమైందా మాస్టారు? అర్థమైంది సార్. అంటే ఎలాగా దీర్ఘ చెప్పేసాను కనుక. హలో సరే, విశ్వ ప్రాతిపదిక ఏంటి సార్ పూర్తిగా? ఏదండి విశ్వ అంటే మన దీర్ఘమా సార్? ఆకారం? మరి విశ్వతో సంబంధం లేదు. విశ్వ ఆకారంతో అది మనకు అక్కర్లేదు. విశ్వప శబ్దం ప్రస్తుతం మనకి విశ్వ పూర్వపదం మనకు అక్కర్లే కదా. రాజపురుష అన్నప్పుడు రాజపురుష శబ్దం రామ శబ్దాన్ని నడుస్తుంది. రాజా అన్న శబ్దం మనకు అక్కర్లే కదా. పూర్వం ఏముందో మనకు అక్కర్లే కదా. విశ్వప అనేది ఇప్పుడు మన ప్రాతిపదిక. విశ్వప అనేది ప్రాతిపదిక. పూర్వపదం ఏమున్నా మనకు అక్కర్లేదు. సో ఇప్పుడు అదే ఇందాక మీరు అంటున్నట్టు ఇప్పుడు దీర్ఘం వచ్చింది కాబట్టి ఈ సూత్రం వర్తింపజేసుకోవాల్సి వస్తుంది అనిపిస్తుంది. అంటే ఈ సూత్రం దీర్ఘ సూత్రం దీర్ఘం ఉన్నా సరిపోతుందండి. ఉన్నటువంటి నాదిచ్చి సరిపోతుంది. ఒకసారి పద్మ గారు వివరించండి. లేకపోతే ఎవరున్నారు అక్కడ? ఫణికుమార్ గారు వినిపిస్తాను మీకు. గురుగారు వినిపిస్తుంది. మీకు అర్థమైందండి? అర్థమైంది. ఒకసారి మొత్తం అంతా ఒకసారి వివరించండి. ఎవరో ఒకళ్ళు, పద్మ గారు మీరు ఒకసారి. డౌట్ లో ఉన్నారు శేఖర్ గారు ఒకసారి. నాదిచి ఫస్ట్ ప్రథమ పూర్వ సవర్ణయో సూత్రం ప్రకారం అక్కలికి ప్రథమ ద్వితీయ కనిపించ అక్కర్లేదు. అక్కులు ఇవన్నీ తీసేయండి. నాదిచి సూత్రం అకారానికి పరంగా. శేఖర్ గారు మీ సందేహం చెప్పండి. సందేహం లేదు సార్. మీరు అంటున్నారు ఇందాక నాదిచి కూడా దీర్ఘానికి కూడా వాడుకోవచ్చేమో, కానీ ఈ సూత్రం పెట్టడం వల్ల అది హ్రస్వానికే పరిమితమైంది అంటున్నారు కదా సార్? అన్నట్టుగా అనుకోవచ్చు కదా మీరు అంటున్నాను. అది నేను అనేది మీరు బాగా గమనించారు. మీకు అర్థమైంది కదా. నాదిచి హ్రస్వం దీర్ఘం తేడా చెప్పలేదండి. కానీ ఇప్పుడు విషప శబ్దం ఉందండి. విషప అవు దగ్గరే కదా మనకి సమస్య అంతా, ఇక్కడే కదా. విషప అన్నప్పుడు దీర్ఘ నాదిచి సూత్రం చేత నిషేధం చెప్పచ్చా చెప్పకూడదా చెప్పండి? చెప్పేయచ్చు. అక్కడ చెప్పేయచ్చండి. చెప్పచ్చు కదా. బాగుంది, చెప్పచ్చు. అలా ఉంటూ ఉండగా ఇక్కడ ఏం చేశాడు? దీర్ఘ జసిష సూత్రం కొత్త సూత్రం మొదలెడుతున్నాడు. మొదలు పెట్టాడు. కానీ ఇక్కడ అదే ఈ ఆకారం ఇక్కడ తీసుకోవడం వల్ల మనకి మీరు అన్నట్టు ఈ కారం కానీ ఊకారం ఎగ్జాంపుల్ తీసుకుంటే అది విషయం. అది శేఖర్ గారు అర్థమైంది కదండి సార్. కానీ ఇంకో డౌట్ సార్, ఇది ఒకసారి మీకు అర్థమైంది కదా? ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. హ్రస్వ ఈకారం గానీ హ్రస్వ ఉకారం గానీ ఉన్నా కూడా అట్లాగే అవుతుంది కదా సార్ రూపం? ఎక్కడ? ఇప్పుడు మతిహి ఉంది, మత్యో, అది కూడా వదిలేసేయండి. మతి శబ్దం కాకుండా చూడండి, గురు శబ్దం తీసుకోండి. గురుహు గురు పౌరసౌందర్ఘ్యం వస్తుంది. మతి శబ్దం కూడా మతిహి మతి పౌరసౌందర్ఘ్యం వస్తుంది మాస్టారు. మతిహి హ్రస్వ ఆకారానికే అనేది కదండి. ఆదిచి అనే కదండి. అర్థమైంది కదా? ఏదైనా మతి శబ్దం కూడా ద్వివచనంలో పూర్వసవం దీర్ఘం వచ్చే మతి అనే ఉంటుంది. ఉకారాంతర కూడా గురువు అనే ఉంటుంది. ఇకారాంతర పుంలింగాలు కూడా హరి అనే ఉంటుంది కదా. ఇప్పుడు కొంచెం స్పష్టత వచ్చిందమ్మా? సందేహాలు ఉన్నాయా శేఖర్ గారు? రెండు చెప్పుకోవచ్చు కదండి. ఏదైనా చెప్పుకోవచ్చు. సుబ్బారావు హలో, ఎవరు? శారదా ఎవరమ్మా? నేనేనండి. ఏమో కావాలా? ఏం లేదు, ఇందాకైతే నేను సమాధానం చెప్తున్నాను. ఆ మాట మీకు వినిపించట్లేదు, అందుకే మా బాబు దగ్గరికి వచ్చి అడుగుతున్నాను. ఎలాగైనా నా మాట ఇప్పుడు చెప్పండి. ఏం లేదు సార్, నాదిచి సూత్రం చేత అవర్ణానికి మాత్రమే. అవర్ణం అంటే దీని చేత మనం రెండో దాని చేత ఏంటంటే అంటే ఏ దీర్ఘమైనా చాలు, ఏ దీర్ఘమైనా వస్తుంది. నిషేధ సూత్రం ఉంది కదండి. మరి విషప ఉన్నప్పుడు కూడా ఎందుకు రాదని అడుగుతారు లేదా? అవునండి. పాపం చేసుకుందని అడగరా మీరు?
అవునండి. ముందరే చెప్పాడు అమ్మ. కొత్త సూత్రం ఎలాగంటే కారణం మీకు స్పష్టత అయి ఉంటుంది. మిగతా వాళ్ళు అందరూ వచ్చారా? శారద మ్యూట్ లో ఉన్నావా? అన్మ్యూట్. ఇంకా జాయిన్ అవుతున్నారండి కొంతమంది. ఓ ఇంకా రాలేదా? అంటే తెలుసా వాడికి రెండోసారి రావాలని? మరి శారద మోహిన పావనేశ్వరి గారు కూడా ఇంకా రాలేదండి. ఉన్నారు కానీ ఇంకా జాయిన్ అవ్వలేదు. ఐడి రాలేదండి. జాయిన్ అయ్యారండి. జాయిన్ అయ్యారు, ఇంకా జాయిన్ అవుతున్నారు, ఇంకా రాలేదు పూర్తిగా. సరే, ఇప్పుడు మీకు స్పష్టత శేఖర్ గారు ఉన్నారా? ఆయన సార్ ఉన్నాను సార్. అర్థమైంది కదా మాస్టారు? అర్థమైంది సార్. అదే ఇందాక మీరు అనుకోవటం ఏంటంటే ఈ విశ్వభా కాకుండా అది ఈకారాంత ఊకారాంతాలు చెప్తే ఎగ్జాంపుల్ బాగుండేది. అవునండి, అదే అంటే ఇక్కడ మొదలెట్టిన సూత్రం ఇది. ఇక్కడ మొదలెట్టారు కనుక అంటే అకారాంతాల తర్వాత ఆకారాంత శబ్దాలు తీసుకోవాలి కదండి. తర్వాత ఈ క్రమంలో ఉంది కనుక ఈ సూత్రం ఇక్కడ చెప్పేసుకున్నాడు. అదేలేండి, అవును సార్. అంటే గౌరీ శబ్దం తర్వాత విషప అని ఆకారాంతం తీసుకోం కదా. అంటే పుంలింగ శబ్దంలో అకారాంతం రామ శబ్దం తీసుకుని మరి సర్వనామ శబ్దాలు చెప్పిన తర్వాత మరి విషప శబ్దం కూడా అకారంతో ఆకారం తీసుకోవాలి కదా పుంలింగాలకి. పుంలింగాలు చెప్పి తర్వాత ఆకారాంత స్త్రీలింగాలు వెళ్తాడు. సర్వనామ శబ్దాలు కూడా అయిపోయిన తర్వాత ఆకారాంత స్త్రీలింగాలు అలా చెప్పుకుంటా క్రమం ఉంటుంది కదా. దానికోసమనే ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అదర్వైజ్ ఈ శబ్దము ఆ సూత్రంలో కూడా వాడేసుకోవచ్చు. ఏది అదే ఇప్పుడు మీరు విశ్వప అనేది కూడా అది దాంట్లో అంటే ఎక్కడెక్కడ రావాల్సిన కూడా ఇక్కడ సందర్భం వస్తే తదిత విషయం కూడా ఇక్కడే చెప్పి ఈ సూత్రం ఇక్కడే వచ్చేస్తూ ఉంటుంది, ముందరే వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడో రావాల్సిన సూత్రం మీకు అందరికీ అర్థమైంది కదా? వచ్చిందా పావనేశ్వర? శారద వచ్చిందా? ఆమె కరెక్టే చెప్పిందండి, మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయిందో ఏంటో ప్రాబ్లమ్. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అంటే వాడు తెలియదేమో, అంటే అయిపోయిందేమో అనుకుంటా. తెలుసా రెండోసారి మళ్ళీ ఉంటుందని? అడుగుతానండి, నేను అడుగుతానండి. ఇప్పుడు నువ్వు అడుగు. తర్వాత సూత్రం ముఖ్యమైన సూత్రం అండి. ఇప్పుడు విశ్వపాహ విశ్వపాహ అన్నప్పుడు అల్టిమేట్ గా ఏం చేశారు? పౌర సౌందర్యం నిషేధించబడింది కనుక వృద్ధిరిచి వృద్ధి చేశారు కదా. అవునండి. ఇక బహువచనంలో విశ్వపాహనే ఏమీ సమస్య లేదు. ఎందుకని జసిచా అని కూడా అన్నాడు కదా, ఇప్పుడే చెప్పాడు కదమ్మా. దీర్ఘం కంటే జస్ పరంగా ఉన్న పౌరసౌన్ దీర్ఘం రాదు. అక్కడ పౌరసౌన్ దీర్ఘం అంటారు. రామశబ్దంలో రామాహన పౌరసౌన్ దీర్ఘం వచ్చింది కదండి. రామో రామాహ అన్నప్పుడు శేఖర్ గారు రామో రామాహన రామ అస్సనే జస్ పరంగా ఉన్నప్పుడు నిషేధం లేదు. అదే ప్రథమయో పౌరసౌన్న వచ్చేసి రామాస్ అయింది, వచ్చేది. ఇక్కడ విషపాస్ అన్నప్పుడు ఇది పుంలింగ శబ్దం అయినా దీర్ఘా జసిజ మరి నిషేధం పడుతుంది కదా. దీర్ఘం కదండి, అది జస్సు కదా. మరి పౌర సౌందర్యం రాదు అంటే సౌందర్యం చేసుకుంటాం. రూపంలో తేడా లేదు కదా. అంటే సౌందర్యం చేసినా పౌర సౌందర్యం చేసినా ఇక్కడ తేడా లేదు. ఇక్కడ రెండు రామాస్ అన్నప్పుడును విషపాహ అన్నప్పుడు సౌందర్యం చేసేది ఎంతో, పౌర సౌందర్యం చేసినా రూపం అంతే కదా. అంత మాత్రం ఏం చేసినా ఒకటే అనుకోవద్దు. రామాహన రామాస్ అన్నప్పుడేమో ప్రథమయో పౌర సౌందర్య అదే చేయాలి. విషప అన్నప్పుడు దీర్ఘ సంధి చేయాలి. ఎందుకంటే పౌర సౌందర్యం నిషేధించబడుతుంది కనుక. ఇదే రమాహ. ఇప్పుడు ఇదే ఇక్కడే మీకు విషపా శబ్దం ఉందనుకోండి, ఇక్కడే అడుగుతున్నాను. మరి షస్ అని ప్రత్యయం ఉందనుకోండి. ఇప్పుడు ద్వితీయలో చూడండి ఏముంటుంటే, ద్వితీయలో విషపాపుడు విషప అమ్మన్నప్పుడు చెప్పండి ఒకసారి. దీర్ఘ సంధిని బాధించి పూర్వసవర్ణ దీర్ఘ సంధిని బాధించి అమిపూర్వహ వస్తుంది. అమిపూర్వహకి ముందర చెప్పండి. దీర్ఘ సంధి రావడానికి అవును, సవర్ణ దీర్ఘ సంధిని తర్వాత పూర్వ సవర్ణ దీర్ఘ సంధిని బాధించి అమిపూర్వ చెప్పండి. అంటే చిన్న తేడా ఉంది. మీరేమో సవర్ణ దీర్ఘాన్ని బాధించడం అంటే ఈ రకంగా నిషేధ సూత్రం లేదు అక్కడ. అవునండి. పురప్రసిద్ధం లాంటిది వేరు. అన్నిటికీ ఒక్క దృష్టిలో చూడండి మీరు. నిషేధ సూత్రం ఉంది ప్రత్యేకంగా.
అవునండి. అంటే రామం అన్నప్పుడు 4వ సూత్రం అతో గుణే కూడా చెప్పుకున్నాం మనం, గుర్తు లేదు హ్రస్వకారానికి. అవునండి, అవునండి. అతో గుణే కూడా చెప్పుకున్నామండి. అవును, అది ఇక్కడ అన్వయించదు. అతో గుణ ఇక్కడ రాదు కదా. ఇక్కడ రాదు, ఇక్కడ రాదండి, రాదండి. అత్తు కాదు. గమనించాలమ్మా, వాట్సాప్ లో చక్కగా పెడుతున్నప్పుడు ఈ విషయాలన్నీ పెడుతూ ఉండాలి. మీరు గ్రూప్ లో పెడుతుంటే అందరికీ అవగాహన. విశ్వపాం అన్నప్పుడు సమస్య లేదు. అమిపూర్వ పూర్వ విశ్వపాం. విశ్వపాం మామూలు ఇందాక ప్రథమలాగే కదా. ఇక బహువచనం చూడండి, విశ్వప షెస్ అని ఉంది కదండి. అవునండి. శేఖర్ గారు మీరు కూడా ఊ అనండి. సుబ్బారావు గారి విశ్వప షెస్ ఉంది కదండి. అవునండి. శకారప అస్సు మిగిలింది, విశ్వప అస్సు అని ఉంది కదా. అవునండి. ఇక్కడ మామూలుగా అయితే అక సౌందర్ఘ రావాల్సి వస్తుంది కదా. అకహ సౌందర్ఘ సౌందర్ఘం రావాల్సి వస్తుంది కదా. వస్తుంటే విషపాద సౌందర్యాన్ని బాధించి ప్రథమయో పూర్వ సవర్ణ రావచ్చు కదా. దాన్ని దీర్ఘాద్యసిచ. అందుకే దీర్ఘ శస్ కదా, ఇది శస్ కదా. శస్ కదండి. అంచేతే తేడా గమనించమన్నాను శేఖర్ గారు. జస్ ఉన్నప్పుడు నిషేధించాడు కనుక సౌందర్యం చేసుకున్నాం. ఇక్కడ జస్ కాదు కదా ఇది. పూర్వ సౌందర్యం పట్టేస్తుంది, నిషేధం లేదు. పూర్వ సౌందర్యానికి నిషేధం లేదు. అంటే ప్రథమయో పూర్వ సవర్ణ చేసేయండి, చెయ్యాలి. వాస్తవానికి ప్రథమ పూర్వ సవర్ణ ప్రాప్తి ఉంది. ప్రాప్తి ఉంటే దాన్ని కూడా బాధించడం కాదు. సూత్రం కొత్త సూత్రం చెప్తున్నాడు, వినండి అమ్మా. ఆతో ధాతో సూత్రం. ఒకసారి అనండి అందరూ కూడా. అందరూ ఆతో ధాతో. 2 పదాలు సూత్రం చెప్పండి ఫస్ట్. ఆతః అర్థమైంది కదండి. ఆతః అంటే మీకు ఏమర్థమైంది? ఆత్ అంటే దీర్ఘ ఆకారం తప్రకరణం చేసి, మామూలుగా ఆకారాంతం అని చెప్పడానికి ఏం చెప్పాడు? ఆత్ అని పదం తీసుకుని అంటే తప్రకరణం చేస్తున్నది ఈ ఆకారాంత ధాతువు కదా. ఆకారాంత ధాతువు ఆత్ అని అనుకోవచ్చు కదా. దానికి ఏంటండి? ఆతో ధాతో. అవునండి, ఆతో ధాతో. అవునండి. దానికి అప్పుడు అంగానికి లోపం వస్తుంది అని చెప్పారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. ఇక్కడ చెప్పి ఈ రూపం చెప్పే ముందు మీకు విషయం దృష్టిలో తీసుకొస్తా. క్లాస్ లో అడిగానేమో నాకు గుర్తులేదు, అడిగాను. నాకు గుర్తుందక్క. ఫణికృష్ణ గారు, హలో ఎవరున్నారు? రామ టా ప్రచ తృతీయలో రామ టా అన్నాం కదా. ఆ ఉంది కదా. రామశబ్దం అంటే కదా. ఎక్కడైనా సరే అకార శబ్దం, రమా శబ్దం తీసుకున్నా, హరి శబ్దం తీసుకున్నా, గౌరీ ఏ శబ్దం తీసుకున్నా అకారాంత ఇకారాంతాలు దీర్ఘాలైనా సరే కదా. అయితే ఇప్పుడు ప్రస్తుతం రామశబ్దం ఇస్తే రామ ప్లస్ ఆ ఉన్నది తృతీయలో, రామ ఏ ఉన్నది, రామ అస్సు, రామ అస్సు పంచమ షష్ఠుల్లో. ఆఖరి సప్తమ కూడా రామ ఈ ఉన్నది కదా. షష్ఠి సప్తములో ఓసులు ఉన్నాయి, షష్ఠి బహువచనం ఆములు ఉన్నాయి కదా. తీసుకోండి, ప్రథమ శబ్దం సవర్ణం శబ్దాలు తీసుకోండి, గౌరీ హరి ఇలాంటివి ఏమైనా తీసుకోండి. మరి మీకు ఎవ్వరికి గుణ ఇన్నప్పుడు అక్కడ తద్ధితల్లో ఇకారం ప్రాతిపదికలో అకారంకి ఇకారంకి కట్ చేసి పారేశారు కదా నిర్దాక్షిణ్యంగా. అజాత పరంగా ఉన్నప్పుడు మత్తు ఉన్నప్పుడు అజాత ప్రత్యయం కాదు కనుక గుణవాన్ అనేసారు. ప్రత్యయం పరంగా అంటే గుణ ఇన్నంటే అకారం లోపని చెప్పి గుణిన్నం చేశారు కదా ఫణి గారు. మరి అంత అయిపోయిన వాడికి ఇక్కడ ఎందుకని మీకు కనీసం సందేహం కలగలేదు? నా ప్రశ్న మీకు అర్థమైందండి? అర్థమైందండి. సుప్రత్యయాలకి రాదండి. ఎందుకని సుప్రత్యయాలకు రాదు? ఎవరు చెప్పారు మీకు? తెలియదండి, అడుగుతున్నాను అంతేనండి.
కాదు, మీరు సమాధానం చక్కగా చెప్పగలిగితే ఆనందం. చెప్పడానికి అవకాశం ఉందో లేదో పూర్తిగా నేను చెప్పలేను. శేఖర్ గారు, మీకు ప్రశ్న అర్థమైందండి? అర్థమైంది సార్. అక్కడ ఆకారాన్ని లోపింపజేశాము, ఇక్కడ ఎందుకు చేయలేదు? అజాది ప్రత్యయాలు యకారాది ప్రత్యయాలు యకారాది ప్రత్యయం పరంగా ఉన్నాయి. ఇక్కడ చతుర్థిలో కూడా అంతే. రామ ప్లస్ యా అన్నప్పుడు కూడా యకారాది ప్రత్యయం పరంగా ఉంది కదండి. యకారాది అజాది ప్రత్యాల పరంగా ఉంటే పూర్వంకి ఏ సౌంగ్యం ఉంటుంది అనుకున్నాం మనం? నాకు అర్థమైంది గురుగారు. ఇప్పుడు బసవన్యం రాకుండా ఇక్కడ పద సౌంజ్యం వచ్చేస్తుందండి వీటికి. ఇలా ఎందుకు వస్తుంది? అజాది ప్రత్యాలు బాగా చెప్పారు, కానీ సర్వనామ స్థానాలు బాగా ఉందండి. మీరు చెప్పిన బాగుంది, గుర్తొస్తుంది మీకు. అయితే అన్ని ప్రత్యయాలకి పూర్వంకి పదసౌంగ్య చెప్పుకొని మళ్ళీ హెచ్బొమ్మన్న ఏం చెప్పాడు? అజాది ప్రత్యయాల పరంగా ఉంటే పూర్వం మళ్ళీ భసౌంగ్య పదసౌంగ్యాన్ని బాధించి పదసౌంగ్యాన్ని కొట్టేసి బాగుంది. మీకు ప్రశ్న బాగుంది. 16 ప్రత్యయాలు మనం అనుకున్నాం. 5 ప్రత్యయాలు తీసేస్తే 16 ప్రత్యయాలు ఉన్నాయి కదా. 16 ప్రత్యయాల దగ్గర 16 ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు శేఖర్ గారు మంచి బాగా వినాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. సార్ వింటున్నా సార్. సుబ్బారావు గారు సార్, అందరూ అలర్ట్ గా ఉన్నారండి? అందరూ కూడా వింటున్నారా? శారద వచ్చిందా? చెప్పానండి, వస్తున్నారు. వాళ్ళకి సిగ్నల్ సరిగా లేవటండి. పర్వాలేదు విషయం మళ్ళీ చెప్పాను, వచ్చారండి. ఇప్పుడు సార్ వచ్చానండి. రైట్ అమ్మా. ఇప్పుడు వింటున్నా. 21 ప్రత్యయాల్లో మొత్తం సుప్రత్యయాలు 21 ప్రత్యయాలు కదండి. అవునండి. అనువదించండి అమ్మా. ఎవరో ఒకళ్ళు అవును అనుకంటే సుప్రత్యయాలు 21. 21 అండి. 5 ప్రత్యయాలు, మొదటి 5 ప్రత్యయాలకి సర్వనామ స్థానము అని పేరమ్మా. ఏది ఏ సూత్రం చేత? చూడు అనపుంసకస్య చూడు అనపుంసకస్య అని. అంటే నపుంసలింగాలు తప్పించి, అంటే పుంలింగ స్త్రీలింగాలు అని అర్థం. ఈ సుట్ అనే ప్రత్యయాలు ఏమున్నాయి? సుట్ అనేది ఒక ప్రత్యాహారం అండి. ద్వితీయ ద్వివచనంలో టకారం పెట్టండి ఎక్స్ట్రాగా, అవుట్ అని. వల్ల మీకు లేదు, సు ఔ అనే ఉంది. సు ఔ జస్ అమ్ అవుట్ అని పెట్టండి చూడండి. మనకి ప్రత్యాహారంలో సుప్ అనేది ప్రత్యాహారము, తింగ్ అనేది ప్రత్యాహారము, ఈ సుట్టు కూడా ప్రత్యాహారమే. 5 ప్రత్యయాలకి స్థానం. ఈ సుట్టు ప్రత్యయాలకి సర్వనామ స్థానము అని పేరు. ఇప్పుడు నపుంసకం తప్పించి, నపుంసకం తీసేసి చూడు అనపుంసకస్య. స్వాది పంచవచనాన్ని, సూదిగంచి పంచవచనాన్ని 5 వచనాలు. అంటే ప్రథమ ఏకవచనం, ప్రథమ ద్వివచనం, ప్రథమ బహువచనం, ద్వితీయ ఏకవచనం, ద్వితీయ ద్వివచనం దాకా కదా. ఆది పంచవచనాన్ని అంటే ఎన్ని అవుతాయండి? స్వాది పంచవచనాన్ని అంటే ఏం ప్రత్యయాలు వస్తే అర్థమైంది కదా మీకు. వీటికి సర్వనామ స్థానము అని పేరు అన్నమాట. ప్రత్యయాలకే వీటికి పేరు, ప్రత్యయాలకి పేరు. అవునండి. 5 ప్రత్యయాలు తప్పిస్తే, 5 ప్రత్యయాలు తప్పిస్తే ఇంకెన్ని ప్రత్యయాలు ఉన్నాయి మీకు? 16 ఉన్నాయి. అర్థమైంది కదా. ఈ 16 ప్రత్యయాలకి మనకి ఎప్పటిదాకా తెలిసింది ఏమిటంటే, అంటే మీకు తెలుసు కొంతమందికి, పదం అవ్వాలంటే సుప్పు అయినా చేర్చాలి, తింగ్ అయినా చేర్చాలి. సుప్పు తింగ్ అంతం పదం అని మీకు తెలుసు కదా. సుప్పు అంతముగా ఉన్నటువంటి ఇప్పుడు సుప్పు అన్నప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం అనుకోండి. విషప ప్లస్ అస్సంతి షష్ ప్రత్యయం తీసుకున్న షష్ దగ్గర నుంచి అన్ని కూడా పూర్వానికి పదసౌంగ్యం ఉంటుంది. చూడండి, ప్రాతిపదికకే పదసౌంగ్యం ఉంటుంది, గమనించండి. సుగంధానికి ఎలాగా పదసౌంగ్యం ఉంటుంది? ఏది? స్వాదిషు అసర్వనామస్థాని అనండి సూత్రం ఒకసారి. సంధి చేశానండమ్మా. స్వాదిష్ అసర్వనామస్థాని. అసర్వనామస్థాని అని అన్నారు కదా. స్వాదిషు అసర్వనామస్థాని అంటే
స్టార్ట్ చేసి సు అని ప్రత్యయం స్టార్ట్ చేస్తే కదా స్వాదులు. అవునండి. దాంట్లో సర్వనామ స్థానాలు 5 తప్పించండి. 5 తప్పించండి 5 16 ఉంటాయండి. 16. ఈ 16 ప్రత్యయాలు పరంగా ఉంటే పూర్వానికి పద సౌమ్యం ఉంటుంది అని ఆ సూత్రం అర్థం. సూత్రం మీ దగ్గర పుస్తకం అన్నట్లయితే అసర్వనామస్థాని స్వాదిషు పరేషు పూర్వం పద సంజ్ఞం స్యాత్. చదవండి సరే చదవండి ఎవరో ఒక్కరు చదవండి అమ్మా స్పష్టంగా వినబడేలాగా. అసర్వనామస్థానే స్వాదిషు అసర్వనామస్థానేషు లేకపోతే సమాసం అసర్వనామస్థానేషు చేసి ఒకసారి అసర్వనామస్థాన స్వాదిషు అన వాక చదవండి అమ్మా. అక్కడ ఏముంటాయి ఆ మూలెందుకు మనక చదవండి ఆనేశ్వర్ గారు. పంక్తి ఏముంది చదవండి అమ్మా. నా దగ్గర బుక్ లేదు కానీ అసర్వనామస్థానే అర్థం చదవమంటున్నారండి. నా దగ్గర బుక్ లేదు కదమ్మా, నువ్వే చెప్పాలి. నా దగ్గర లేదండి. స్వాదిషు ఇది సుశబ్దాదేక వచనాత్ ఆరభ్య. స్వాదిషు ఇది సుశబ్దాద్ ఏకవచనాత్ అని కదా, స్వాదిషు అని బహువచనం స్వాదిషు అని పెట్టాడు కదా. అవునండి. స్వాదిషు అంటే సు అంటే ఎక్కడి నుంచి అది చెప్తున్నాడు అనమాట. స్వాదిషు అనే పదము సూత్రంలో ఉండి స్వాదిషు అనే పదంకి అర్థం ఏంటి? ప్రథమ చదువు ఉంది, చదువు. స్వాదిషు ఇది సుశబ్దాదేక వచనాత్ ఆరభ్య. సుశబ్ద సు అనే ఉంది కదా. అవునండి. ఏకవచనమైన సుశబ్దం నుంచి సుశబ్దాత్ ఆరభ్య. చూడండి ఇప్పుడు సుప్పు ప్రత్యయంతో స్టార్ట్ చేసి తప్పని ప్రత్యయం ఉంటుంది. తద్ధితుల్లో 5వ అధ్యాయంలో చివరి ప్రత్యయం అదే. అంటే మొట్టమొదట మూడో అధ్యాయంలో అన్ని ధాతువులకు వచ్చే ప్రత్యయాలు, తింగులు కృత్తులు ప్రత్యయాలు అని చెప్తాడు 3వ అధ్యాయంలో. ధాతువులకు వచ్చే ప్రత్యయాలు మొట్టమొదటి చెప్పేస్తాడు. ధాతువులు తింగ్ ప్రత్యయాలు వస్తాయి కదా 18. తింగ్ అంటే కృత్ ప్రత్యయాలు చాలా ఉన్నాయి కదా, తవ్యతో తవ్య నీరు తవ్య తుమ్ముని ఇలాంటి చెప్పుకున్నాం కదా. అన్ని 3వ అధ్యాయాలు అయిపోయాయి. తర్వాత అంటే మొత్తం ప్రత్యయాలన్నీ కూడా మొదటిదేమో ఒకవేళ ఏదో తిప్పుతో మొదలెట్టాడేమో, ఆఖరి ప్రత్యయం మీకు క అని ప్రత్యయం, కప్ అని ప్రత్యయం, చివరి తద్ధితుల్లో ఆఖరి ప్రత్యయం అదే. అంచేత ఈ సో దగ్గర నుంచి కప్ప దాకా ఉండే ప్రత్యయాలు అంటాడు. ధాతువుల దగ్గర మనకి పదం అనేటువంటి తింగంతానికి పదంతో మధ్యలో పదసంజ్ఞ ఉండదు కదా. భసంజ్ఞ పదసంజ్ఞలు ధాతువుల దగ్గర మేము ఉండవు మీకు. ఈ భసంజ్ఞ అనేది ఎక్కడ ఉంటుంది మీకు? అదే యకారం కానీ యకారం కానీ ఆదిగా ఉన్నానండి. అజాది కానీ ఆయన ప్రత్యయాలు ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ సు కప్పు దాకా అంటే బహుశా 1000 ఉన్నాయో 1500 ఎన్ని ప్రత్యయాలు ఎక్కడ తిరిగాను ఒప్పుకున్నప్పుడు మీకు. అన్నింటిలో కూడా ఈ అన్ని ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు అవన్నీ మిగతా ప్రత్యయాలు ఉద్దేశండి. పూర్వానికి ఏంటంటే ఈ స్వాదులు ఉన్నాయి కదా 16 ఉన్నాయి కదా, వీటికి సుప్పు అంతంగా ఉంటే పదసంజ్ఞ కదా. పూర్వానికి సుప్పులు పరంగా ఉన్న అంటే మిగతా 16 ప్రత్యయాల పరంగా ఉన్న ప్రాతిపదిక కూడా పదం అని సౌజ్ఞ. అదే చెప్తా ఉంది. స్వాదిష్ అసర్వనామస్థాన సూత్రం స్వాది 5 వదిలేసారు, సర్వనామస్థానం 5 వదిలేసి సు దగ్గర నుంచి ఉంటే ప్రత్యయాలు ఏమైతే ఉన్నాయో ఈ ప్రత్యయాల పరంగా ఉంటే పూర్వానికి బేసిక్ గా ప్రాతిపదిక కూడా గమనించండి అమ్మ. బాధిస్తుంది యచిభం అనేది. దాన్ని బాధించి ఈ ప్రత్యయాల్లో కూడా యకారాది అజాది ప్రత్యయాల పరంగా అంటే పద సౌజ్ఞాన్ని బాధించి పూర్వానికి భసౌజ్ఞ ఉంటుంది, భం అనే సౌజ్ఞం ఉంటుంది. అది అర్థం యచిభం. దీని తర్వాత సూత్రం యచిభం అందుకే చెప్పారు. ఈ 16 సూత్రాల్లో ఈ 16 ప్రత్యయాల్లో యకారాది అజాది ప్రత్యయాలు ఉన్నాయని లెక్కెట్టండి, తీసేయండి, లెక్క పెట్టి. షష్ఠ ప్రత్యయం ఉందిగా ప్రస్తుతం మనకి.
అవునండి, షస్ ఉందండి. దీని సంగతి అయిపోయిందంటే మిగతాది ఎక్కడదాం ఈ ప్రతి ఇది అయిపోతుంది రూపం వాళ్ళ. వృషపాప షస్ని పరిచయంలో అస్మిగిల్చారు కదండి. అవునండి. స్వాది పరిచయ స్వాది ఇది సర్వనామస్థానం కాదు, ఈ షస్ పరిచయం సర్వనామస్థానం కాదు. చుట్టుదాకా మాత్రమే సర్వనామస్థానాలు. అవునండి, ఇది అసర్వనామ. వింటున్నారండి? అంటే సు అవుజ సమ్ అవుట్ల దాకానే సర్వనామస్థానాలు, షష్ దగ్గర నుంచి సర్వనామస్థానాలు లేవు. అవునండి. అంటే షష్ దగ్గర నుంచి ఎయిదర్ పదసౌజ్ఞ ఆర్ భసౌజ్ఞ పూర్వానికి. అవునండి, అంతే కదా, అన్నిటికీ పదసౌజ్ఞ ఉండాలి. మళ్ళీ పదసౌజ్ఞ అన్నిటికీ ఉంటుంటే మళ్ళీ అజాది పరిచయం ఉన్నట్లయితే పదసౌజ్ఞను బదించి భసౌజ్ఞ. ఇక్కడ బేసిక్ గా మీకు ఏమిటి, విషప ప్లస్ అస్సాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడేమో పూర్వానికేమో సర్వనామస్థానం కాదు గనక స్వాదుల్లో ఉంది గనక స్వాదిషు అసర్వనామస్థానం సూత్రం పదసౌజ్ఞ వస్తుంటే దాన్ని బాధించి హెచ్చిబ్బమని అజాది పరిచయం పరంగా ఉంది గనక దీనికి పదసౌజ్ఞను కొట్టేసి భసౌజ్ఞ ఉన్నది. ఒకటే కాదు కదా, తృతీయ ఏకవచనము, చతుర్థి ఏకవచనము, పంచమి ఏకవచనము, షష్ఠి ఏకవచనము, సప్తమి కదా. ఓస్లు కూడా ఒకటి ఆము కూడా ఇవన్నీ పూర్వానికి మీకు భసౌంగి ఉంటుంది. భసౌంగి అంటే ఏం చెప్తాడంటే ఆతో ధాతో అని సూత్రం. ఇప్పుడు చెప్పండి, ఆతో ధాతో అనండి. పూర్వం మీరు అంగసౌంగ్యం కూడా విన్నారు. ఏ ప్రత్యయం దేనికంటే విధించబడిందో. ఇప్పుడు షస్ని ప్రత్యయం దేనికంటే విధించబడింది? ఆ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు పూర్వానికి భసౌంగ్య బొమ్మని సౌంగ్యం ఉండాలి, అంగం అనే సౌంగ్యం ఉంటుంది. విషప అనే దానికి ఏమో విషప కంటేనే షష్ విధించాం గనక ఆ షష్ ప్రత్యయం పరంగా ఉంది కనుక పూర్వంగా అంగం అనే సౌంగ్యం ఉందా లేదా? అది ఉంటూ ఉండగా ఎక్స్ట్రా ఇప్పుడు ఇంకో సౌంగ్యం వచ్చింది, భసౌంగ్యం బొమ్మని సౌంగ్యం. ఇప్పుడు విషప అనేది ఏమైంది? భసంగమైన అంగం అయింది, ఉట్ట అంగం కాదు. అది ఏ అంగం అయింది? ఎటువంటి అంగం అయింది? అంగసౌంగ్య అంగమ అయింది. అర్థమైంది కదా. పైగా ధాతువు కూడా కావాలి, ఆకారాన్ని ధాతువు కూడా కావాలన్నాడు. అంటే రమా శబ్దాన్ని మళ్ళీ దీంట్లో తీసుకోవాలన్నమాట. రమా శబ్దంలో ధాతువు కాదు కదా అది. ఈ విషప ధాతువు అని చూపిస్తున్నాం కదా, విషంపాతి అని చూపించాం కానీ విషపాతి అనేది కాబట్టి ఇలా పరంగా అంగమునకు లోపం వస్తుంది అన్నాడు. అంగమునకు లోపం వస్తుంటే మొత్తం అంగం అంతా తీసాం కదా, చివరక్షంగా అలోంచేసాను పరిభాష చేత అంత్యమైన ఆకారం లోపం చెప్పేస్తాం. చెప్పేస్తే విశ్వప్ అవుతుంది. పూర్వ దీర్ఘాన్ని కూడా బాధించింది ఇక్కడ. అవునండి, జస్సు దగ్గర ఏమో దీర్ఘ జసిచాన్ సూత్రం పూర్వ దీర్ఘం రాకుండా పోయింది. ఇక్కడ కూడా దీర్ఘ జసిచా నిషేధం చెప్పుకోవచ్చు కదా. దీర్ఘాన్ని దీర్ఘ జసిచా రావట్లేదు. ఇక సౌందర్ఘమే మామూలుగా చెయ్యాలి వాస్తవానికి. అక్కడలాగా ప్రథమభవచనంలో సౌందర్ఘంలో సరిపెట్టాం కదా. ఇక్కడ కూడా సౌందర్యాన్ని బాధించి ఆతో ధాతో అని సూత్రం చేత అంగమన లోపం అంటే ఆకారం చివరి అక్షరాన్ని కంటే అలోంత్యస్య అని పరిభాష. అంటే ఆతహ ధాతో అని చెప్పాం కదా. ఆతహ అనేది ప్రత్యేక వచనం కదా, ఆకారం యొక్క స్థానములో అంగం యొక్క ఆకారవంతమైనటువంటి ధాతువు యొక్క అంగములో అని అలోంత్యస్య పరిభాష ఆకారం విశ్వపహ విశ్వపహ. ఇవి దృష్టిలో పెట్టిన ప్రతి చెప్పండి. విశ్వప ఆ కదా, ఆతో ధాతో కదా. ఏమంటున్నారు ఎవరు? విషప కదా, చాలా ఆ ఉంది కదా. అజాది పరిచయం కనుక
పదసంజ్ఞని బాధించి పూర్వంగా భసం వస్తుంది శిక్షా పుస్తకం సంస్కృత భారతి. ఎవరో మాట్లాడుతున్నారు ఇక్కడ సంస్కృత శిక్షా పుస్తకం సంస్కృత భారత్యాః. వేరే క్లాస్ ఏదో శిక్షా పుస్తకం సంస్కృత జయలక్ష్మి అనుకుంటా. జయలక్ష్మి మేడం. మనకి జయలక్ష్మి లేరు కదమ్మా, మ్యూట్ చేసేయండి ఎవరన్నా. ఎవరు చేయలేరండి, వినయ్ గారే చెయ్యాలి. అవును, ఎవరు జయలక్ష్మి? వినయ్ గారే చేయగలరండి, ఆయన వచ్చారు కదా. ఆవిడకి మెసేజ్ పెట్టానండి చాట్ లో మ్యూట్ చేసుకోమని. నేను పెట్టానండి. తులసి గారా లేకపోతే వాళ్ళు ఎందుకు వచ్చారు? కాదండి, ఎవరో జయలక్ష్మి గారు వేరే ఆవిడ ఎవరో వచ్చారు. ఈ గ్రూప్ లో ఎందుకు వస్తారమ్మా? సరేండి వినండి. విషపారూపం మీకు అర్థమైందండి? రాక్షసులు వస్తూ ఉంటారులేండి, యజ్ఞాన్ని ధ్వంసం చేయడం రాక్షసులు వస్తూ ఉంటారు కదా. అర్థమైందమ్మా? విషపారూపం మీకు అర్థమైందా? అలాగే విషపే, విషపహ, విషపహ, విషపి, విషపాం. మీతో పాటు ఏ తేడా లేదు చూడండి. భ్యామ్లో ఉన్నప్పుడును అది ఏ తేడా లేదు చూడండి. విషపాభ్యాం, విషపాభి, విషపాభ్యాం, విషపాభ్య, విషపాభ్య, విషపాభ్యాం, విషపాభ్య కదా. విషపాసు, విషపాసు. దోషను కూడా ఆకారాలు అప్పాం కదా. భసం అని చెప్పుకొని విషపోహ, విషపోహ అని చెప్పాం కదా. విషపాసు అయిపోయిందా? ఒకసారి చెప్పండి, ఎవరో ఒకరిని స్పీడ్ గా చెప్పేస్తాను. శేఖర్ గారు అర్థమైందండి? సుబ్బారావు గారు అర్థమైంది సార్. అంటే కంగారు అయితే ఒకసారి చెప్తారు, పద్మ గారు ఎవరో చెప్తారు. తృతీయాలో ఏకవచనం ఒకటే రెండు రకాలుగా వస్తాయి, మిగతా విషయం ఏదండి? ఏమంటున్నారండి? తృతీయాలో 2 రూపాలు చెప్పుకోవచ్చు, విశ్వప, విశ్వపే. విశ్వపే చతుర్థ్యాక వచనం అండి. అదే చతుర్థి మాస్టర్. అంటే మేము ఈ అలవాట్లో చెప్పేస్తున్నాం. అంటే తృతీయలో ఆ ఉన్నది, చతుర్థిలో ఏ ఉంది కదండి. పంచమలో అస్సం మిగులుతుంది, షష్ఠలో అస్సని, సప్తమంలో ఈ మిగులుతాయి కదా. ఎందుకంటే తృతీయలో ఏ రావడానికి ఏమి ప్రత్యయం ఏమి ఉండదు కదా. ఉంటే తానే ఉంటుంది. అది అకార శబ్దం అయితే, రామశబ్దం లాంటిది అయితే ఈనాదేశం వచ్చి రామేణ గుణం వస్తుంది కదా. చతుర్థేకవచనం అండి. విషపే అంటే విషప ఞేని ప్రత్యయం కదా చతుర్థేకవచనంలో. అర్థమైందా చివరి దాకాను? అలాగే ఓసు ఉన్నప్పుడు, షష్ఠీ సప్తముల్లో ఓసు ఉన్నప్పుడు కూడా, విషప ఓసు ఉన్నప్పుడు కూడా యాతో ధాతో సూత్రం చేత ఆకార లోపం వస్తేనే కదా. విషపాం షష్ఠీ బహువచనం కూడా అంతే. విషప ఆమ్ ఉన్నప్పుడు మిగతా వచ్చేవేం లేవు, ప్రత్యయం కదమ్మా. ఒకసారి వినండి, ఆమ్ ప్రత్యయం కదా పరంగా ఉంటే విషపా శబ్దానికి. విభాగం చెప్తే హ్రస్వం చెప్ప, హ్రస్వం కాదు కదా విషప అనేది. అవునండి, నది నది కాదు. నది అంటే ఈకారాంత ఊకారాంత స్త్రీలింగ శబ్దము కాదు. గౌరీ వధువుల శబ్దం అంటే కదా. హ్రస్వనద్యాపహ అంటే నది ఆపహ అంటే. అవునండి, విభాగం వచ్చే క్వశ్చనే లేదు. విషప ప్లస్ ఆమ్ అనే ఉంటుంది. ఇక ఆమ్ అనే ప్రత్యయం ఒకవేళ లేకపోతే ఇంక దీర్ఘం చేసుకోవాలి. ఇంకంతే. విషప ప్లస్ ఆమ్ అన్నప్పుడు ఏం చేసుకుంటాం? దీర్ఘంకి ప్రసక్తి ఉంది, సౌదీర్ఘంకి. ఇప్పుడు అజాత ప్రత్యయం పరంగా పూర్వంకేమో భస్వం ఉంది కనుక ఆకారం లోపం వచ్చి విషపాం. అర్థమైంది కదా. దాని టైం ఎంత ఉందమ్మా? ఇంకా 6 నిమిషాలు ఉందండి. 8. 5 నిమిషాలు. సందేహంలో ఉంటే అడగండి, లేకపోతే ఇంకో విశేషం చెప్తాను ఈ శబ్దంలో ఏదైనా. ఇప్పుడు ఒకసారి దీర్ఘ చేసేవన్నీ వాట్సాప్ లో పెట్టండి. ఎవరు పద్మ గారు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే. అంటే అమెండ్మెంట్స్ చక్కగా స్పష్టంగా విషపామన్నప్పుడు ఏమేమి నిషేధించుకుంటూ వచ్చాయో అది కూడా అన్ని పెట్టండి స్పష్టంగా. తర్వాత సఖి శబ్దం ఒకసారి చూడండి, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సఖి
హలో, సరే చెప్పండి మాస్టర్. చెప్పండి చెప్పండి. అంటే పుంలింగంలో మన హరిశబ్దం చెప్పుకున్నాం అండి. హరిశబ్దం కంటే భిన్నంగా ఉంటుంది ఈ శబ్దం. ఎందుకంటే శేష ఘీ అసఖి అన్నాడు, గమనించారు మీరు? అవును, శేషోభ్యస. శేష ఘీ అనేటువంటి ఒక సౌజ్ఞ, ఘీ అనేటువంటిది దేనికి హ్రస్వమైన హరి గురు శబ్దాలు అన్నమాట కదా. అవునండి. హ్రస్వమైన ఇకార ఉకారాంతకి మళ్ళీ రుకారం తీసుకోవద్దు అసలు. అది హ్రస్వమైన ఇకారాంత ఉకారాంతాలు లిమిట్ చేశాడు అవునండి. కనుక ఈ హరి గురు శబ్దాల దగ్గర సుమారుగా శబ్దాలు ఒకేలా ఉంటే నడిపించాం మనం. సరే మళ్ళీ ఒకసారి అంటే అక్కడ హరిలో యకారం వస్తే వకారం వస్తుంది, అంతే కదా? అవునండి, అంతే. ఇక్కడేమో హరిలో ఇకారం ఉంది కనుక ఈకారం బదులు ఏదైనా మార్పు వచ్చి యకారం వచ్చిన చోటల్లా ఇక్కడ ఉకార శబ్దంలో ఉంది కదా వకారం వస్తూ ఉంటుంది. గమనించండి చాలా క్లియర్ గాను, పెద్ద తేడా లేదు. సాహిత్య సప్తమి ఏకవచనంలో రెండు పనులు సమానమే. హరి ప్లస్ నీ అని ప్రత్యయం ఉన్న, గురు ప్లస్ నీ అని ప్రత్యయం ఉన్న రెండు సూత్రం చేత రెండు కార్యాలు చెప్పినాడు. అత్తిచ ఘేహ్ అని. అంటే హ్రస్వకారం వస్తుంది అన్నాడు. దేనికి? అకారానికని ఇకారానికని. ఈ యొక్క స్థానంలోని కదా. అంటే ఇకారంతం కదా, ఉకారంతం కదా. కనుక గీకి అకారం వస్తుందంటే ఇకారానికి హరిలో ఉండి ఇకారానికి ఆ వస్తుంది, హ్రస్వకారం వస్తుంది. గురులో ఉకారానికి కూడా హ్రస్వకారం వస్తుంది. వస్తే ఇదొకటే కార్యం కదా. ఇంకా ఏం చెప్పాడు? అత్యుచ్చ అని తర్వాత ఆ నీ ప్రత్యయం ఉంది కదా, నీ ప్రత్యయ స్థానం ఔ అనే ఆదేశం వస్తుంది. అత్యుచ్చ ఘేహ్ అని. అవునండి. అన్నాడు. ఒకసారి పుస్తకం ఉంటే చదువుతారు ఎవరన్నా వృత్తి అక్కడ? ఘేహ్ అంటే ఘీ యొక్క స్థానంలో, అంటే ఇకారాంత హ్రస్వకారాంత స్థానంలో అని అర్థం. సూత్రం ఎవరిదైనా పుస్తకం ఉంటే చదవండి. అంటే వేదాంతం పద్మ గారి దగ్గర చదవండి. చూస్తున్నానండి. మానస్ గారు కూడా చదువుతున్నారేమో, పుస్తకం తీసేది ఆవిడ దగ్గర కూడా ఉన్నట్టుంది బుక్. అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. మానస మీ దగ్గర లేదమ్మా? లేదు మాస్టర్, నేను డ్రైవింగ్ లో ఉన్నానండి, ఏదో గుర్తొచ్చింది. మీరే డ్రైవ్ చేస్తున్నారా? విమానం కాదు కదా? కాదండి. ఎవరో ఒకరు చదవండి అమ్మా, చెప్పండి. ఎవరో ఒకరు అంటే ఔత్తన వస్తుంది ప్రస్తుతం, అంటే సూత్రంగా అర్థం చూడండి అమ్మా. ఞేహ్ అంటే నీ యొక్క స్థానంలో ఔత్ ఔకారం పూర్వం, తర్వాత ఔత్స్య, తర్వాత అకారచ్చ, అది కూడా చెప్పాలి అత్తిచ్చ అని. మొత్తం చదవరమ్మా. బృహు ఔదితి వర్తతే ఘిసంజ్ఞకాత్తరస్య ఞేరౌకారాదేశో భవతి తస్య చ. మీరు ఏం చదువుతున్నారమ్మా? నేను అడిగింది అచ్చఘే అడిగాను. మీరు అదేనండి, అదే చదువుతున్నానండి. చదవండి. బృహు ఔదతి వర్తతే కాదండి, ఔది కాదండి, ఔతిథి వర్తతే. సరే ఔతిథి వర్తతే ఇక మొదటి ఏమన్నారు? దివ ఔత్తన ఔదితి అండి. అదే దివ ఔదితి అనా? కాదండి, ఔదితి. పోలండి, ఎక్కడి నుంచో ఔత్ అనే పదం వచ్చిందండి. అవును, ఔదితి వర్తతే సూత్రం ఉన్నది, దాంట్లోంచి వచ్చింది. ఎక్కడి నుంచో ఔత్ అనే పదం అంటే దీంట్లో ఔత్ అని కూడా అనువృత్తిగా వస్తుంది. చెప్పండి. ఔదితి వర్తతే తర్వాత వర్తతే ఘిసంజ్ఞకాదుత్తరస్య. చూడండి అమ్మా, ఘిసౌజ్ఞ కాదు. ఘిసౌజ్ఞ అంటే ఏమిటి? మరి హ్రస్వీకార దుకారంతో ఉన్నాం కదా. అవునండి. తర్వాత ఉన్నటువంటి అంటే ప్రస్తుతం అప్లై చేసుకుంటే హరి గురు ఇలాంటివి అనమాట. ఈ ఘీ దానికంటే తర్వాత ఉన్నటువంటి ఞేహే చెప్పండి అమ్మా.
ఞేరౌకారాదేశో స్యాత్. జ్ఞేయ ఔకారాదేశః స్యాత్. అవునండి. ఆ జ్ఞే యొక్క స్థానంలో ఔకారాదేశం ఔత్ అన్నాడు, పని ఔకార ఆదేశంగా వస్తుంది. అర్థమైంది కదా? అవునండి. ఆ తర్వాత చదవండి అమ్మా. ఔత్స్య తర్వాత తస్య చ తస్య చ అంటే గీక్ అన్నమాట. తస్య అంటే ఏమిటి? గీయే కదా. అవునండి. అత్తు చ ఘేరకారాదేశో భవతి. గేహ అకారాదేశం. ఘేరకారాదేశో భవతి. అర్థమైంది కదా సూత్రం మీకు? అవునండి, అర్థమైందండి. గీకేమో అత్తు, ఘీ కంటే పరంగా ఉన్న గీకేమో ఔత్తును. ఇక రెండు హ్రస్వకారము ఔకారమేమో. ఔకారమేమో ఆ ఘీ కంటే పరంగా ఉన్న నీ ప్రత్యయ స్థానంలో ఔత్ అంటే ఔకారం. ఘీ అని పేరు పెట్టబడినటువంటి ఇకారాంత ఉకారాంత హ్రస్వకారాంత ఉకారం శబ్దాల స్థానంలో అకారము. అకారం. హరి కాస్త హర అయిపోయింది. గురువు కూడా గుర అయిపోయింది. ఇకారము అకారం అయిపోయింది, ఉకారం కూడా అకారం అయిపోయింది. దానికంటే ఔకారాల పరంగా ఉన్నాయి కదా. అయిపోయింది. హరో గురో సమానం అయిపోయింది. ఏమంటుంది ఇంకా? 2 నిమిషాలు ఉందండి. 2 నిమిషాలు ఉన్నట్టు. దీనికి శేషో ఘీ అసఖి అన్నాడు. సఖి శబ్దాన్ని తప్పించే ఘిసం ఉంటుంది కదా. ఇకారాంత హ్రస్వీకారాంత ఉకారాంతాల్లో సఖి శబ్దం తప్పించి మిగతా వాటి ఘిసంగి ఉంటుంది. అంటే సఖి శబ్దంకి ఘిసమికారాలు రావు, గమనించండి. సఖి అని శబ్దం ఉంది, సుప్రత్యయం చేసాం. చేస్తే మొట్టమొదటిని అనంగ సౌ అన్నాడమ్మ సూత్రం. సౌ అంటే సు అనే ప్రత్యయం పరంగా ఉంటే, సౌ అంటే సు అనే ప్రత్యయం సప్తమి సౌ అనే కదా. సుప్రత్యయం పరంగా ఉంటే ఈ సఖి శబ్దంగా మాత్రమే సూత్రం లిమిట్. సఖి శబ్దంలో సఖి శబ్దంగా అనంగ్ అనే ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది? అనంగన ఆదేశం. అనంగన ఆదేశం గకారం చివరిది గిత్త అవుతుంది, గకారం పోతుంది. ఈ అకారం తర్వాత అకారం ఉచ్చారణార్థమే, దానికి ఇస్సంజ్ఞ లోపాలు చెప్పక్కర్లేదు. అర్థమైందా? అది గమనించండి. ఇస్సంజ్ఞ చెప్పాడంటే ఏదైనా చిన్న పర్పస్, దానివల్ల ఏదైనా చిన్న లాభం చూపించాలి. ఏ లాభం లేకపోతే ఉచ్చారణార్థమే, అది గమనించండి. ఇప్పుడు ఏదైనా అకారంకి ఉచ్చారణార్థం తీసేస్తే ఏమిటి? అన్ను మిగిలింది కదా. అన్న ఆదేశం ఎక్కడ చేయాలి? ఈ అనంగ సౌ అని చెప్పన్నాడంటే సూత్రంగా అర్థం ఏం రాస్తాడు? సఖి శబ్దస్య అని ఏదో రాస్తాడు. నా దగ్గర పుస్తకం లేదు, ఉన్నట్లేదు. అంటే షష్ఠి చెప్తాడు. షష్ఠి చెప్పి అనంగాదేశం చెప్పాడంటే సఖి శబ్దం మొత్తం షష్ఠిదంతా అంత్యానికి రావాలి కదా. రావాలి. కానీ మరి అన్న ఆదేశంలో అనేకాలు అయింది కదా, ఒకటేంటి ఎక్కువ ఉంది కదా. మరి అనేకాలు సర్వస్య సర్వాదేశంగా రావద్దు. మరి అనేకాలు అయిపోయింది కనుక అందుకని నకారం పెట్టాడు. నిత్య అని నకారం పెట్టాడు అనంగులో. నిత్త అనేది మళ్ళీ అనేకాలైనా సరే అంత్యానికే వస్తుంది. అదే మీకు అలవంత్యస్య అనేటువంటిది అంత్యానికే వస్తుంది. దాన్ని బాధించి అనేకాలైన షిత్తుగానే అయితే షిత్